కేంద్ర దర్యాప్తు సంస్థలు పూర్తిగా బీజేపీ ఆధీనంలోకి వెళ్లాయని బీజేపీ పెద్దల కనుసన్నల్లోనే టీఆర్ఎస్ నేతలపై ఈడీ ఐటీ దాడులు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ శంభీపూర్ ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ చర్యలను ఖండిస్తున్నామన్నారు. మేడ్చల్ జిల్లా సురారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పరామర్శించారు. బీజేపీ రాజకీయ దివాళా కోరుతున్నానని ఎండగడతామన్నారు. ఎమ్మెల్సీ ప్రజాక్షేత్రంలో బీజేపీని దోషిగా నిలబెడతామని ఆయన చెప్పారు. బీజేపీ గారిని సిపి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇట్లాంటిది మంచి పద్ధతి కాదు. కాబట్టి సిఆర్పీఎఫ్ వాళ్ళు మన రాష్ట్రాన్ని వారి కంట్రోల్లోకి తీసుకొని మా మీద అటాకులు చేయడం, మమ్మల్ని కొట్టడం ఎంతవరకు కరెక్ట్? ఈ రాష్ట్ర పోలీసులు దీన్ని ఆలోచించాల్సిన విజ్ఞప్తి చేస్తాం. డబ్బు కూడా వీళ్ళని కాదంటారు. ఎక్కడ దొరికింది? మల్లారెడ్డి గారు ఇక్కడ దొరకలేదు కదా. త్రిశూల్ రెడ్డి ఇంకో దొరికింది. వాళ్ళకి ఏం సంబంధం? వాళ్ళ కుటుంబ సభ్యులు దొరికితే దొరికినట్టు. మల్లారెడ్డి గారి దగ్గర దొరకలేదు కదా. వారి కొడుకు ఇంట్లో కానీ వారింట్లో కానీ చెప్పారు. మల్లారెడ్డి గారు చెప్పారు. ఐటీ వాళ్ళ ముందు చెప్పాడు 3 లక్షల రూపాయలు దీపావళికి సంబంధించిన పూజలు చెప్తాయని చెప్పారు. కాబట్టి వాళ్ళ ఇంట్లో ఎక్కడ దొరకలేదు. వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారు కదా. వారి వ్యాపారం మీద లోపల చేసుకునే వ్యాపారం కాదు. ఇంత పెద్ద హాస్పిటల్, కాలేజీలు, పెద్ద వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తి మల్లారెడ్డి గారు. వారేదో చేస్తాం పొల్యూషన్లో కాంప్లైంట్స్. నేను బీజేపీ గారిని సిపి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇట్లాంటిది మంచి పద్ధతి కాదు. కాబట్టి సిఆర్పీఎఫ్ వాళ్ళు మన రాష్ట్రాన్ని వారి కంట్రోల్లోకి తీసుకొని మా మీద అటాకులు చేయడం, మమ్మల్ని కొట్టడం ఎంతవరకు కరెక్ట్? ఈ రాష్ట్ర పోలీసులు దీన్ని ఆలోచించాల్సిన విజ్ఞప్తి చేస్తాం. డబ్బు కూడా వీళ్ళని కాదంటారు. ఎక్కడ దొరికింది? మల్లారెడ్డి గారు ఇక్కడ దొరకలేదు కదా. త్రిశూల్ రెడ్డి ఇంకో దొరికింది. వాళ్ళకి ఏం సంబంధం? వాళ్ళ కుటుంబ సభ్యులు దొరికితే దొరికినట్టు. మల్లారెడ్డి గారి దగ్గర దొరకలేదు కదా. వారి కొడుకు ఇంట్లో కానీ వారింట్లో కానీ చెప్పారు. మల్లారెడ్డి గారు చెప్పారు. ఐటీ వాళ్ళ ముందు చెప్పాడు 3 లక్షల రూపాయలు దీపావళికి సంబంధించిన పూజలు చెప్తాయని చెప్పారు. కాబట్టి వాళ్ళ ఇంట్లో ఎక్కడ దొరకలేదు. వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారు కదా. వారి వ్యాపారం మీద లోపల చేసుకునే వ్యాపారం కాదు. ఇంత పెద్ద హాస్పిటల్, కాలేజీలు, పెద్ద వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తి మల్లారెడ్డి గారు. వారేదో చేస్తాం పొల్యూషన్లో కాంప్లైంట్స్. నేను బీజేపీ గారిని సిపి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇట్లాంటిది మంచి పద్ధతి కాదు. కాబట్టి సిఆర్పీఎఫ్ వాళ్ళు మన రాష్ట్రాన్ని వారి కంట్రోల్లోకి తీసుకొని మా మీద అటాకులు చేయడం, మమ్మల్ని కొట్టడం ఎంతవరకు కరెక్ట్? ఈ రాష్ట్ర పోలీసులు దీన్ని ఆలోచించాల్సిన విజ్ఞప్తి చేస్తాం. డబ్బు కూడా వీళ్ళని కాదంటారు. ఎక్కడ దొరికింది? మల్లారెడ్డి గారు ఇక్కడ దొరకలేదు కదా. త్రిశూల్ రెడ్డి ఇంకో దొరికింది. వాళ్ళకి ఏం సంబంధం? వాళ్ళ కుటుంబ సభ్యులు దొరికితే దొరికినట్టు. మల్లారెడ్డి గారి దగ్గర దొరకలేదు కదా. వారి కొడుకు ఇంట్లో కానీ వారింట్లో కానీ చెప్పారు. మల్లారెడ్డి గారు చెప్పారు. ఐటీ వాళ్ళ ముందు చెప్పాడు 3 లక్షల రూపాయలు దీపావళికి సంబంధించిన పూజలు చెప్తాయని చెప్పారు. కాబట్టి వాళ్ళ ఇంట్లో ఎక్కడ దొరకలేదు. వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారు కదా. వారి వ్యాపారం మీద లోపల చేసుకునే వ్యాపారం కాదు. ఇంత పెద్ద హాస్పిటల్, కాలేజీలు, పెద్ద వ్యవస్థ